రైట్ సార్. అయితే ఇప్పటి వరకు మంగళగిరిలో చూసుకుంటే మూడో రౌండ్ వచ్చేసరికి లోకేష్ గారు దగ్గరగా 11,000 ఓట్లతో ముందంజలో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి కాబట్టి లోకేష్ క్లియర్గా నాకు తెలిసి ఒక 30 ఓట్ల పైనే గెలవచ్చు. అందరూ కూడా కంఫర్టబుల్గా లోకేష్ కానీ ఇటు చంద్రబాబు కానీ ఈయన బాలకృష్ణ కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ అందరూ కూడా కంఫర్టబుల్ మెజార్టీతోనే గెలుస్తారు. నిజానికి లోకేష్కి గతంలో అంతా కూడా ఇబ్బందిగా ఉన్నింది. అతన్ని విపరీతంగా ఎగతాళి చేశారు. నువ్వు ఒక సర్పంచ్గా కూడా గెలవలేదు, వార్డు మెంబర్గా కూడా గెలవలేదు, నువ్వు వచ్చి మాట్లాడేది ఏంది, దొడ్డిదారిలో వచ్చి మినిస్టర్ అయ్యావు, ఇలాగంతా ఇది చేశారు. ఇప్పుడు లోకేష్ దొడ్డిదారి కాకుండా రహదారి మెయిన్ దారిలోనే ఆయన అసెంబ్లీకి వస్తున్నాడు. సో నాకు తెలిసి లోకేష్కి దీనివల్ల ఏం జరుగుతుందంటే నెక్స్ట్ సీఎం లోకేష్ ప్లేస్లోకి వస్తాడు, నాయకత్వంలోకి లోకేష్ ఈసారి ఖచ్చితంగా వస్తాడు. కాబట్టి ఆ రకంగా చంద్రబాబు ఒకవేళ సెంట్రల్ లెవెల్లో కొంత ఇంపార్టెన్స్ తీసుకొని బీజేపీ కూటమి తరపున, ఎన్డీఏ కూటమి తరపున మోడీ అమిత్ షాల తర్వాత చంద్రబాబు కూటమిలో ఇంపార్టెంట్ రోల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ దేశంలో ఉండే అనేక మంది నాయకులతో టచ్లో ఉండడం వల్ల ఇంకొంతమందిని కూడా ఇండియా కూటమి నుంచి కూడా ఆయన లాక్కెళ్ళగలడు. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు లోకేష్ ఇక్కడ స్థానిక నాయకుడుగా ఆంధ్రప్రదేశ్లో నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంది. ఎట్లాగో పవన్ కళ్యాణ్ అండా ఉంటుంది, వాళ్ళ మధ్య స్నేహం అనేది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఆ రకంగా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం కూడా ఉంది. చాలామంది ఆల్రెడీ అక్కడ మనం చూస్తే పిఠాపురంలో డిప్యూటీ సీఎం తాలూకు అని కార్ల మీద రాసుకున్నారు. సో అది జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు కూడా గుర్తిస్తారు, తెలుగుదేశానికి ఇండిపెండెంట్గానే ఆల్రెడీ 127 లీడ్లో ఉంది. పవన్ కళ్యాణ్ అవసరం కానీ ఇటు బీజేపీ అవసరం కానీ లేదు. అయినప్పటికీ కూడా కూటమిని అనుసరించి, ఎందుకంటే సెంట్రల్లో కూడా వీళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి బీజేపీతో, ఇక్కడ బీజేపీకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా చంద్రబాబుకు అవసరం కూడా. సో ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇచ్చి ఇద్దరు అంటే కమ్మ కాపు ఐక్యత అనేది కూడా వీళ్ళిద్దరు సాధించిన తొలి విజయంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మనకు ఆంధ్రప్రదేశ్లో కమ్మ కాపు ఐక్యత అనేది లేదు, వాళ్ళిద్దరి మధ్య వైరం తప్ప ఐక్యత అనేది ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం కమ్మ కాపు అని ఏకం చేసిన ఘనత ప్రధానంగా పవన్ కళ్యాణ్కి, రెండవది చంద్రబాబుకి చెందుతుంది. అందులో ప్రధాన పాత్ర అయితే పవన్ కళ్యాణ్దే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పూనుకోకపోతే ఐక్యత సాధ్యమేది కాదు. సో పవన్ కళ్యాణ్ వల్లనే ఇదైంది. సో అది జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇంకొక టాపిక్ లేక మనం వెళ్తే ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకుంటున్నాడు అన్నాడు. సో ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డి అయిపోతున్నాడు అని ఆల్రెడీ వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కూడా చెప్పిన మాటకి కట్టుబడి నేను పద్మనాభరెడ్డి అయిపోతాను అంటున్నాడు. మరి పద్మనాభరెడ్డి అయ్యి ఆయన్ని కూడా ఏమన్నా జైలుకి పంపిస్తాడా పవన్ కళ్యాణ్? ఎందుకంటే పవన్ కళ్యాణ్ని బాగా ముప్పు తిప్పలు పెట్టాడు ఆ పద్మనాభం. సో ఆయన నిజానికి ఆయన మరి బ్యాడ్ లక్ ఏంది పాపం. ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళాలనుకున్నాడు, కానీ చంద్రబాబు ఏమో నువ్వు జనసేనలోకి వెళ్ళినట్టుగా సజెస్ట్ చేశాడు. పాపం వెయిట్ చేశాడు పవన్ కళ్యాణ్ కోసం. పవన్ కళ్యాణ్ ఏం వెళ్ళకపోయినా కూడా కింది స్థాయి వాళ్ళని పంపించినా కూడా ఈయన సాటిస్ఫై అయ్యి చేరిపోయిన ఉంటే ఇప్పుడు ఆయనకి బ్రహ్మాండమైన పొజిషన్ ఉండేది. కానీ ఆయన బ్యాడ్ లక్, ఆయన జగన్ వైపు వెళ్ళి అక్కడికి వెళ్ళినా కూడా సైలెంట్గా పనిచేసుకుని ఉంటే బాగుండేది. కానీ జగన్ని మెప్పించడానికో మరి ఆయన ఇగో హర్ట్ అయ్యో పవన్ కళ్యాణ్ మీద విపరీతంగా విరుచుకుపడడం, మాటలతో లేఖలు రాయడం, పవన్ కళ్యాణ్ని జగన్ ఎలాగైతే మాట్లాడతాడో అలాగా 3 భార్యలు 4 భార్యలు అనడం, సినిమా వాడు అనడం, ఇలాగా కొద్దిగా రప్చర్ చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మామూలుగా అయితే ఆయన హుందా కలిగిన నాయకుడు, చాలా సైలెంట్గా ఉండే నాయకుడు, ఎక్కువ నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడు కాదు, ఒక గౌరవనీయ భాషలో మాట్లాడేవాడు. అలాంటి వ్యక్తి రంగంలోకి బయటకు వచ్చేసి మాట్లాడాడు. సో ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి అవుతున్నాడు. దాని మీద కూడా దళితుల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. నువ్వు కనీసం నేను
పద్మనాభం మాదిగానో పద్మనాభం మాలానో మార్చుకుంటానని ఉంటే కూడా నీకు సింపతి వచ్చిండేది. అది వదిలేసి మళ్ళీ నువ్వు రెడ్డి అనేది ఏంది, నువ్వు కాపుల్ని తీసుకెళ్లి రెడ్డి కాళ్ళ మీద పడేస్తావా అన్న విమర్శ కూడా పద్మనాభం మీద వచ్చింది. సో అది కూడా ఆయన ఆలోచించలేదు. అట్లాగే వాళ్ళ కూతురు ఈయన మీద ఇది వెళ్ళినప్పుడు కూడా ఆమె ఏదో ప్రాపర్టీ లాగా, ఆమె నా ప్రాపర్టీ కాదు, ఇప్పుడు మా అల్లుడు ప్రాపర్టీ, ఆమెకి నాకు సంబంధం లేదు, ఇది కూడా ఆయన ఫెడరల్ వ్యవహారం, స్త్రీలను ఒక ప్రాపర్టీ లాగా చూస్తాడు అన్న ఇది కూడా ఆయన మీద వచ్చింది. ఏదేమైనా ఇప్పుడు ముద్రగడ పద్మనాభం సూపులో పడ్డాడని అర్థమవుతుంది. ఆయన పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నా కూడా అది అవమానకరంగానే ఉంటుంది. ఒక మామూలుగా కులం అనేది ఎవరు కూడా మార్చుకోలేరు. మనం ఇంకొకటి మతం మార్చుకోవచ్చు, ఇంకొకటి ప్రాంతం మార్చుకోవచ్చు, కానీ కులం అనేది ఎలా మారుస్తావు? కులం అనేది మార్చడానికి రాజ్యాంగం బద్ధంగా ఒప్పుకోదు. కాకపోతే ఆయన రెడ్డిగా అని పెట్టుకోవచ్చు, పేరు మార్చుకోవచ్చు, కులం మారదండి. రెడ్డి అని పేరు పెట్టుకోవచ్చు, రెడ్డి అని ఆయన అఫ్సల్గా కూడా మార్చుకోవచ్చు. సో మార్చడం అంటే ఇంకా ఆయన కెరీర్ అయిపోయింది, అంతమైపోయింది. రెడ్డి అంటే ఇంక అయిపోయింది. ఎందుకంటే ఆయనకున్న బేస్ అంతా కూడా కాపు బేసే, ఇప్పుడు అయిపోయింది. ఓవరాల్గా మనం ఒకసారి మళ్ళీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 175కి 175 లీడింగ్ బయటకు వచ్చింది. ఇందులో 23కి లోనే కూర్చొనింది వైసీపీ, 23 దాటలేదు, 25 నుంచి 23కి వచ్చేసింది. టీడీపీ సొంతంగా 127 వచ్చింది. ఓవరాల్గా టీడీపీ కూటమి 151 కూడా దాటేశాయి. 152కి కూటమి వెళ్ళిపోయింది. ఇందులో బీజేపీ 6 దగ్గరే ఆగిపోయింది. జనసేన 19 వరకు కూడా వెళ్ళింది. సో జనసేన 19, 20 జనసేనకు వస్తే మాత్రం బ్రహ్మాండమైన మెజార్టీతో జనసేన అసెంబ్లీలో అడుగు పెడుతుంది. కూటమి ఒక మ్యాసివ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీని చూసింది. ఇందులో ఫస్ట్ చెప్పుకోవాల్సిన చంద్రబాబు సొంతంగానే 125 మార్కు దాటేశాడు. ఇక రెండవది పవన్ కళ్యాణ్ కూడా మంచి మెజార్టీతో వెళ్తున్నాడు. రైట్. మొత్తానికి రివెంజ్ అయితే వచ్చింది, ఎందుకంటే అక్కడ 23 అనేది లాస్ట్ రివెంజ్ వచ్చింది. ఇది ఫిజికల్ రివెంజ్, పొలిటికల్ రివెంజ్, అన్ని రకాల రివెంజ్లు మనం ఇంకా చెప్పుకోబోతున్నాం త్వరలోనే. అవి ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కాసేపట్లో ఎవరు మొత్తం ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నారో మనకి క్లియర్ గా తెలిసే అవకాశం ఉంది. ఇంకా కొన్ని రౌండ్స్ అయితే మిగిలి ఉన్నాయి. ఓన్లీ డిక్లరేషన్ ఆల్రెడీ తెలిసిపోయింది. గవర్నమెంట్ ఫామ్ చేసేది ఏముంది, సీఎం చంద్రబాబే, కాకపోతే అది అఫీషియల్గా డిక్లేర్ చేయాలంటే. ఓకే సార్, థ్యాంక్ యూ.